తాజాగా రాష్ట్రానికైతే ఒక బ్రేకింగ్ న్యూస్, వైసీపీ పార్టీకి అయితే షాకింగ్ న్యూస్ వచ్చింది. వైసీపీ పార్టీలో ఏటు ఎవరయ్యా అంటే నిర్మోహమాటంగా విజయసాయిరెడ్డి అని చెప్పి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చెప్పుకునే పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో విజయసాయిరెడ్డికి ఉన్న క్రెడిబిలిటీ ఏంటి, విజయసాయిరెడ్డి అంటే వైసీపీ, వైసీపీ అంటే విజయసాయిరెడ్డి అన్న స్థాయిలో ఉంది. జగన్మోహన్ రెడ్డి తర్వాత ఎవరు అంటే విజయసాయిరెడ్డి. ఇంకొక పేరు వినపడలా, మీకు గుర్తుందో లేదో 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పుడు కర్త కర్మ క్రియ అన్నీ తానే నడిపిన వ్యక్తి విజయసాయిరెడ్డి. ఎందుకు విజయసాయిరెడ్డికి అంత ఇంపార్టెన్స్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడంటే మళ్ళీ ఇదంతా పాత కదా. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఈయన కూడా ఉన్నాడు. వాస్తవానికి చార్టెడ్ అకౌంటెంట్, ఆయన సీఏ చదివిన వ్యక్తి. సరే, రాజకీయాల్లోకి ఎలా వచ్చాడు అంటే జగన్మోహన్ రెడ్డి నుంచి ఆయన వచ్చాడు. బట్ ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రజలు తిరస్కరించారు, అదంతా వేరే విషయం. అయితే అలాంటి విజయసాయిరెడ్డి అకస్మాత్తుగా రాజకీయాల నుంచి వైదొలగటం అనేది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక హాట్ న్యూస్గా మారింది. వైసీపీ పార్టీకి షాకింగ్ న్యూస్. ఎందుకనంటే అసలు ఎవరు ఊహించలా విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తి రాజకీయాల నుంచి తప్పుకుంటాడు అనే ఊహ వైసీపీ పార్టీలో ఎవరికీ లేదు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా ఎప్పుడు అనుకున్నాడు. ఒకనొక దశలో జగన్మోహన్ రెడ్డికి విజయసాయిరెడ్డికి గ్యాప్ వచ్చిందని భావించిన సమయంలో కూడా విజయసాయిరెడ్డికి రెండవసారి మళ్ళీ రాజ్యసభ అవకాశాన్ని ఇచ్చి జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డి మీద ఉన్న కృతజ్ఞతలను నిరూపించుకున్నాడు. సో మనస్పర్ధలు అనేవి కామన్. బట్ ఇలా అకస్మాత్తుగా విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి వైదొలగటం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే దీనికి జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత కారణమా, లేదా ఇంకా ఏదైనా కారణం ఉందా, లేదా పార్టీ మారతారా అనేది ప్రస్తుతానికి చెప్పలేం. కానీ అయితే విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తి ఇంకొక పార్టీకి వెళ్తాడు అని ఎవరు ఊహించలేరు. సరే, ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటే వేరే విషయం అనుకోండి. కానీ ఇంకో పార్టీలోకి వెళ్ళటం అనేది వైసీపీ పార్టీ శ్రేణులు ఎట్టి పరిస్థితుల్లో జీర్ణించుకోలేరు. ఇప్పుడు అంటే ఏదో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని, సజ్జల రామకృష్ణారెడ్డి అని ఇలా 4-5 పేర్లు వచ్చినాయి. కానీ అసలు పార్టీని పెట్టి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయిన సమయంలో కానివ్వండి, లేదా జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల సమయంలో కానివ్వండి, ఈ పేర్లు ఏమి వినపడలా. జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి. జగన్మోహన్ రెడ్డి తెర ముందు ఉండేవాడు, విజయసాయిరెడ్డి తెర వెనక ఉండేవాడు. అంతే తేడా ఇద్దరికి. మిగతాదంతా సేమ్. జగన్మోహన్ రెడ్డి ఎంతైతే కష్టపడ్డాడో విజయసాయిరెడ్డి అంతకు 10 కష్టపడ్డాడు, అందులో డౌట్ లేదు. 2019 ఎన్నికల్లో దగ్గరుండి చూసిన వాళ్ళు వైసీపీ పార్టీ నాయకులు అందరూ కూడా ఆ విషయాన్ని చెప్తారు. అయితే విజయసాయిరెడ్డి గతంలో కూడా అనేక కాంట్రవర్సీ ఇష్యూల్లో ఇరుక్కున్నాడు. బట్ ఏ రోజు కూడా రాజకీయాల నుంచి తప్పుకునే ధైర్యం కానీ సాహసం కానీ చేయలే. మరి ఇప్పుడు ఎందుకు తప్పుకుంటున్నాడు అనేది కొంతకాలం గడిస్తేనే కానీ చెప్పలేం. బట్ అయితే విజయసాయిరెడ్డి అయితే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టుగా స్వయంగా తానే ఒక నోట్ అయితే విడుదల చేయడం జరిగింది. తన సోషల్ మీడియా వేదికగా బహిరంగంగా ఒక నోట్ అయితే విడుదల చేశారు. సో రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను, రాజ్యసభ సభ్యత్వానికి రేపు 25వ తారీఖున రాజీనామా చేస్తున్నాను. సో ఇక్కడ ఒకటి, రాజకీయాల నుంచి తప్పుకోవడంతో పాటు వైసీపీ రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేయబోతున్నాడు. ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాడు. అయితే సాధారణంగా ఎవరైనా రాజీనామా చేస్తున్నాడంటే వేరే పార్టీలో వెళ్తున్నాడేమో అని అనుమానం సాధారణంగా వస్తుంది. సో అయితే ఈ అనుమానాలకు కూడా విజయసాయిరెడ్డి చెక్ పెడుతూ ఒక వివరణ అయితే ఇచ్చాడు. ఏ రాజకీయ పార్టీలోనూ చేరటం లేదు, వేరే పదవులు, ప్రయోజనాలు లేక డబ్బులో ఆశించి రాజీనామా చేయటం లేదని ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే విమర్శలకు ఇది ఒక చెక్ లాంటిదని చెప్పుకోవచ్చు. 4 దశాబ్దాలుగా 3 తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ఆర్ కుటుంబానికి రుణపడి ఉంటాను. 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ గారికి, నన్ను ఇంతటి ఉన్నత స్థానానికి తీసుకువెళ్ళిన భారతమ్మ గారికి సదా కృతజ్ఞతను. ఇటు జగన్మోహన్ రెడ్డికి, అటు భారతీరెడ్డికి ఇద్దరికి కూడా విజయసాయిరెడ్డి అయితే కృతజ్ఞతలు అయితే తెలపడం జరిగింది. ఇక జగన్కు మంచి జరగాలని కోరుకుంటున్నానని కూడా ఒక మాట చెప్పడం జరిగింది. ఇక ఇదే విషయంలో కొంత చెప్పాడు. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగాను, రాజ్యసభ ఫ్లోర్ లీడర్గాను, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగాను మరియు పార్టీ రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తి వంచన లేకుండా కృషి చేశాను. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశానని గతంలో తాను నిర్వహించిన పదవుల గురించి అయితే ఇక్కడైతే చెప్పుకోవడం జరిగింది. దాదాపు 9 సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని, మైనోధైర్యాన్ని ఇచ్చిన తెలుగు రాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోడీ గారికి, హోంమంత్రి అమిత్ షా గారికి ప్రత్యేక ధన్యవాదాలని చెప్పి, మరి ఇక్కడ బీజేపీకి ఎందుకు ధన్యవాదాలు చెప్పాల్సి వచ్చిందో నాకైతే అర్థం కాలేదు. టీడీపీతో రాజకీయంగా విభేదించా, చంద్రబాబు గారి కుటుంబంతో వ్యక్తిగతంగా విభేదాలు లేవు, పవన్ కళ్యాణ్తో చిరకాల స్నేహం ఉందని చెప్పి ఇక్కడ కూడా చూడండి. అసలు విజయసాయిరెడ్డి అంటే మొదటిగా విరుచుకుపడేది చంద్రబాబు గారి మీద.
ఆ తర్వాత లోకేష్, పవన్ కళ్యాణ్. అయితే ఇక్కడ ఈ విమర్శలకు కూడా ఒక పులి స్టాప్ అయితే పెట్టినట్టుగా తెలుస్తుంది. నాకు వ్యక్తిగతంగా టీడీపీతో రాజకీయంగా విభేదించాను తప్ప చంద్రబాబు గారి కుటుంబంతో అయితే నాకు ఎటువంటి వ్యక్తిగత విభేదాలు లేవు. అలాగే పవన్ కళ్యాణ్ నాకు చిరకాల మిత్రుడని కూడా చిరకాల స్నేహం ఉందని కూడా ఒక వివరణ అయితే ఇవ్వడం జరిగింది. ఇక నా భవిష్యత్తు వ్యవసాయం అని చెప్పి ఒక వ్యాఖ్య అయితే చేయడం జరిగింది. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన నా రాష్ట్ర ప్రజలకి, మిత్రులకి, సహచరులకి, పార్టీ కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానని చెప్పి చెప్పడం అయితే జరిగింది. సో ఒక విషయం అయితే క్లియర్ కట్, ఇక్కడ విజయసాయి రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకోవటంతో పాటు తాను రాజకీయ నాయకుడిగా ఉన్నప్పుడు చేసినటువంటి కొన్ని విమర్శలకైతే సమాధానం చెప్పే ప్రయత్నం అయితే చేసినట్టుగా తెలుస్తుంది. మీరు గతంలో తారక రత్న మృతి చెందిన సందర్భంలో కూడా చంద్రబాబు గారితో విజయసాయి రెడ్డి కొంచెం సఖ్యతగా మెలిగారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కోపం వచ్చిందని కొంచెం దూరం పెట్టాడని సరే రకరకాల విమర్శలు వచ్చాయనుకోండి. అందులో ఎంత నిజం ఉంది ఎంత అబద్ధం ఉందని వాళ్ళకే తెలియాలా. బట్ ఇక్కడ చంద్రబాబు గారి మీద, పవన్ కళ్యాణ్ మీద చేసిన విమర్శలకైతే ఒక వివరణ ఇచ్చాడు. నేను టీడీపీని రాజకీయంగా విభేదించాను అంతే తప్ప చంద్రబాబు గారి కుటుంబంతో నాకు ఎటువంటి వ్యక్తిగత గొడవలు లేవు. చంద్రబాబు గారిని నేను వ్యక్తిగతంగా ఎప్పుడు విభేదించలేదు, కేవలం రాజకీయంగా మాత్రమే విభేదించాను. ఇక పవన్ కళ్యాణ్తో నాకు చిరకాల స్నేహం ఉంది అంటే పవన్ కళ్యాణ్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. సో పవన్ కళ్యాణ్తో నాకు చిరకాల స్నేహం ఉందని చెప్పి మరొక వ్యాఖ్య అయితే చేయడం జరిగింది. బట్ ఒకటైతే స్పష్టంగా చెప్తున్నాడు విజయసాయి రెడ్డి, నేను ఏ పార్టీలోనూ చేరబోవటం లేదు, నేను ఎటువంటి రాజకీయ పదవులు ఆశించి కానీ ప్రయోజనాలు ఆశించి కానీ నేను ఇక్కడ రాజీనామా చేయటం లేదు, దీని మీద కాంట్రవర్సీలు వద్దన్నట్టుగా అయితే చెప్పడం జరిగింది. నా భవిష్యత్తు రాజకీయం, నా భవిష్యత్తు అంతా కూడా వ్యవసాయం అంటే ఇంకా నేను వ్యవసాయం చేసుకుంటూ గడిపేయాలని అనుకుంటున్నాను అన్నట్టుగా విజయసాయి రెడ్డి అయితే చెప్పారు. సో చూద్దాం విజయసాయి రెడ్డి భవిష్యత్తు ఎలా మలుపు తిరుగుతుంది అనేది కాలమే. ఎలాంటి వాగ్దానాలు చాలా మంది చేశారు, బట్ అనూహ్యంగా మళ్ళీ పార్టీలో కొనసాగిన వాళ్ళు ఉన్నారు, పార్టీలు మారిన వారు ఉన్నారు, రకరకాల కారణాలు ఉన్నాయి. అయితే ఇక్కడ 9 సంవత్సరాలుగా ప్రోత్సహించి కొండంత బలాన్ని ఇచ్చిన తెలుగు రాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోడీ గారికి, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి ధన్యవాదాలు అయితే విజయసాయి రెడ్డి తెలిపారు. మరి ఇది ఒక కొంచెం ఆసక్తికర అంశంగానే చెప్పుకోవాలి. మరి ఎందుకు అంటే బీజేపీ పార్టీతో వైసీపీ పార్టీకి ఎటువంటి సంబంధాలు లేవు, రాజ్యసభ సభ్యుడిగా కూడా బీజేపీతో సంబంధం లేకుండానే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సీటు మీద విజయసాయి రెడ్డి పార్లమెంట్కి వెళ్ళడం జరిగింది. మరి ఎందుకు కృతజ్ఞతలు తెలిపాడు అనేది విజయసాయి రెడ్డికి తెలియాలి. బట్ ఒకటి, జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో లేదా ఇతర కొన్ని కేసులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డిని ఒడ్డున వేయటానికి నరేంద్ర మోదీ, అమిత్ షా వీరిద్దరితో ఎడతెరపి లేని చర్చలు జరిపిన మాట మాత్రం వాస్తవం. ఎప్పుడు పిఎంఓలోనే ఉండేవాడు, ఎప్పుడు అవకాశం దొరికిన ప్రధానమంత్రిని, హోంమంత్రిని కలిసేవాడు, వీటి గురించే చర్చించేవాడు అని చెప్పి జాతీయ మీడియాలో కూడా గతంలో కథనాలు వచ్చాయి. సో ఏది ఏమైనా మొత్తంగా వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి తర్వాత అంతటి వ్యక్తిగా చెప్పుకోబడుతున్న వ్యక్తి, వైసీపీ పార్టీలో అన్నీ తానే నడిపిన వ్యక్తి, జగన్మోహన్ రెడ్డిని గెలిపించిన వ్యక్తి, వైసీపీ పార్టీ ఈరోజు ఈ స్థాయిలో ఉండటానికి కీలక భూమి పోషించినటువంటి విజయసాయి రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకోవటం అనేది 2 తెలుగు రాష్ట్రాలకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే వైసీపీకి మాత్రం షాకింగ్ న్యూస్. మరి జగన్మోహన్ రెడ్డికి ముందే విజయసాయి రెడ్డి తప్పుకుంటాడని తెలిసి ఉంటే ఓకే, బట్ లేని ఎడల సడన్గా విజయసాయి రెడ్డి నిర్ణయం అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఒండిలో కూడా విజయసాయి రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకోవడం అనేది వణుకు పుట్టిస్తుందని చెప్పి ఇప్పుడు బలంగా ప్రజలు నమ్ముతున్నటువంటి మాట.